feels right. Yeah, I can only say that it feels right. It feels right. It feels right. Yeah, I can only say that it feels right. సో చలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకున్నా. సో మచాస్, అందరూ ఈ వీడియోకి అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నేను బెల్ వచ్చేసి హాల్లో పెట్టుకోండి. మీరందరూ ఎగ్జాక్ట్గా ఎదురు చూస్తున్న వీడియో దీనికోసమే, నాకు తెలుసు. ఎందుకంటే మీ అందరూ తెలిసి చాలా వరకు అన్నా 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 అన్న నా గేమ్లే బాగాలేదు, అన్నా అన్నా నా గేమ్లే బాగాలేదు, కొంచెం చెప్పని ఏదైనా ట్రిప్స్ చెప్పన్నా ప్లీజ్ నన్ను చాలామంది అడుగుతున్నారు. అంటే మనకున్నది 80 సబ్స్క్రైబర్స్ అయినా వాళ్ళు అడగకపోయినా మనం వచ్చేసి వీడియో చేయాలి. ఎందుకంటే ఇది కంటెంట్ కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. అందరికీ నేను వచ్చేసి M188 ఎలా కొట్టాలి హెడ్ షాట్స్ అనేది నేర్పించబోతున్నా. యాక్చువల్లీ నేను వచ్చేసి గిల్ ట్రైల్స్ చేస్తున్నా రోజు, బట్ లైవ్ వచ్చేసి పెట్టట్లేదు. దానికి రీజన్ నేను చెప్తాను. నాకు ఫ్రీగా అంటే స్కూల్కి వెళ్తాను కదా, దాని ద్వారా నాకు ఫ్రీగా ఉండట్లేదు. టైం ఉన్నప్పుడు నేను కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. నాకు మీరు రీచ్ చేస్తే రోజు వీడియో ట్రై చేస్తా. మీరు నాకు రీచ్ ఎవరు ఏమివ్వకపోతే నేను ఏం చేస్తాను చెప్పండి ఒకసారి, అంతే కదా. అన్న వీడియో నిన్న ఎవరో వచ్చారు నితీష్ అని, ఆ బ్రో వీడియో చేశారు. ఓకే, సాటిస్ఫాక్షన్ బాగా. నేను ఒక 20 మంది దాకా చూసుంటారు. దాంట్లో కనీసం 20 మందిలో ఒక 5 సబ్స్క్రైబ్ చేయలేరు నాకు చెప్పండి ఒకసారి. సరే, ఇంకా ఏం వద్దులే కానీ మీరు వీడియో చూసి గేమ్ ప్లే నేర్చుకుంటే చాలు నాకు. ఓకేనా గైస్? మీకు ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్, ద మెయిన్ థింగ్ ఈజ్ ద సెట్టింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి, సెన్సిటివిటీ అని చాలామంది తెలీదు, ఇక్కడ పైన ఉంటుంది కంట్రోల్స్ అని, పైన అదే కంట్రోల్స్ అని, దానిపైన సెన్సిటివిటీ అని ఉంటుంది. సెన్సిటివిటీ జనరల్లో మీకు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఒక 120, 102 అలా పెట్టుకోండి. రెడ్ డాట్ వచ్చేసి మీ ఇష్టం, తక్కువ పెట్టుకోండి. జనరల్ కన్నా 80 అలా పెట్టుకోండి. 80, 85 ఆర్ 90 దాని మధ్యలో పెట్టుకోండి. 2x స్కోప్ వచ్చేసి 138 పెట్టుకోండి. 4x స్కోప్ వచ్చేసి దానికన్నా కొంచెం ఎక్కువ పెట్టుకోండి. స్కోప్ వచ్చేసి దానికన్నా కొంచెం పైన పెట్టుకోండి. ఫ్రీజ్ కెమెరా బటన్ వచ్చేసి మీ ఇష్టం, 100 కూడా పెట్టుకోవచ్చు, 200 కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి 150 పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ద కంట్రోల్స్ ఇస్ ద మెయిన్ థింగ్. ఇది వచ్చేసి మెయిన్ థింగ్ గైస్, మీ అందరికీ అర్థం అవ్వాలని చెప్తున్నా. హోల్ థింగ్ నా సెట్టింగ్స్ వచ్చేసి ఇలాగ ఉంటుంది, బట్ ద ఫైర్ బటన్ ఈజ్ ద మెయిన్. ఇక్కడ నా చేతిలో నేను వచ్చేసి తిప్పుతున్నాను కదా ఫైర్ బటను, ఇది వచ్చేసి మెయిన్ గైస్. ఇది నాకు అందరు కింద పెట్టుకోండి. కొంచెం డ్రాగ్ చేసేటప్పుడు హెడ్ షాట్ పైకి డ్రాగ్ అవుతుంది. ఇచ్చోండి ఒకసారి అండి, ఇవ్వండి, ఇచ్చోండి ఒకసారి. చూసారు కదా? అండ్ స్టెప్ 2 ఒకసారి ఆగండి, మీకు క్లారిఫై అవ్వాలని చెప్పచ్చు. అది తెలుసు నా సబ్స్క్రైబర్స్లో 100 డౌట్స్ ఉండొచ్చు, ఏంటన్నా నువ్వు కొడుతున్నా పర్వాలేదు మరి మాకెలాగని. చూసారు కదా? ఓకేనా? ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు డెఫినెట్గా హెడ్ షాట్స్ వచ్చి ప్రాక్టీస్ అవుతుంది. నాకు తెలుసు నువ్వే బాడీ షాట్స్ కొడతావు, మరి హెడ్ షాట్స్ ఎలా పడతాయి అని అడగొచ్చు చాలా. ఇక్కడ చూసుకుంటే నేను ప్రతి ఒక్కరు హెడ్ షాట్ కొట్టి చూపిస్తా కావాలండి మీకు. జస్ట్ వెయిట్. నేను ట్రాక్ చేస్తాను అంతే, ట్రాకింగ్ కాబట్టి ఇలా వస్తుంది. ఇలా చూసుకోవచ్చు, నేను ఎగ్జాక్ట్గా చూపెట్టలేదు. మీరు ఇలా ట్రాక్ చేస్తే ఇలాగ పడుతుందని చూపిస్తున్నా జస్ట్ నార్మల్గా. ఓకేనా?
డిజర్ట్ ఈగల్. డిజర్ట్ ఈగల్ మామూలు ట్రాక్టర్ జస్ట్ ట్రాక్ చేస్తే సరిపోతుంది డిజర్ట్ ఈగల్తో. జస్ట్ వెయిట్. ఈ పాయింట్ ఉండదు కదా, ఈ ఫైర్ బటన్ ఉండదు కదా, దాని పైకి డ్రాగ్ చేయాలి. చూపిస్తాను. ఇదిగోండి 1 చూసారా, నేను వెనక్కి వెళ్ళి కొడతా. ఇదిగోండి చూసారా, ఇదిగోండి ఇది పైకి ఇలా డ్రాగ్ చేయాలి. ఇలా డ్రాగ్ చేస్తే పడుతుంది. చూసారు కదా, ఇలా డ్రాగ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి ఇలాగ దగ్గరికి వచ్చి ఇలా కొడదాం ప్రాక్టీస్ చేసుకుంటే స్విచ్చింగ్ హెడ్ షాట్ వచ్చేసి అలవాటు అవుతుంది మీకు. ఇప్పుడు డోర్ మీద ట్రై చేద్దాం. ఫస్ట్ బాడీ పడింది, ఓకే ప్రాబ్లం. నాకు తెలిసి ఈ వీడియో లెంత్ అయిపోతుంది. నా గేమ్లే నాకు తెలిసినంత వరకు ఒక 20%, నాట్ ఆన్ 20, 100 మంది అని తెలిసి ఉండాలి నాకు గేమ్ ఏముంటుందని. ఆ 100 మందిలో ఒక్క లైక్ వచ్చిన నాకేం బాధలేదు, ఒక్క వ్యూ వచ్చిన నాకేం బాధలేదు. వ్యూస్ కామనే. ఒక్క సబ్స్క్రైబ్ వచ్చినా నాకేం బాధలేదు. నేను ఇంత కష్టపడి వీడియో చేశాను, మీరు ఇష్టంగా చూస్తారు, అది చాలు కదా గైస్ నాకు. సో మీ అందరికి వచ్చేసి నాకు వచ్చేసి అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే జస్ట్ కామెంట్ చేయండి, నేను ఇంకా క్లారిటీగా వచ్చేసి చెప్తాను. మీకు ఏం డౌట్స్ వస్తే నేను ఆన్లైన్లోకి వచ్చి మరి మీతో మాట్లాడి మరి చెప్తాను. సో ఇంకా అర్థమైంది అనుకుంటున్నా. ఇంత కష్టపడి వీడియో చేశానంటే ఆ రేంజ్లో ఉంటుంది కదా మరి, చెప్పండి. ఇది ట్రైనింగ్ వీడియో. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అంతే గైస్ ఇవాళ వీడియో. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోస్కి మినిమం ఒక 5 లైక్స్ టార్గెట్ చేస్తుంది. ఆ లైక్స్ని వచ్చేసి మీరు కంప్లీట్ చేయండి. చూడండి ఇలా పైకి ఇలా డ్రాగ్ చేస్తే ఇలా వచ్చి ఇలా ట్రాక్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ థింగ్, ఎనిమిది మన స్టేట్లో ఉంటాడు కదా, హెడ్ స్ప్రే అంటే చాలామంది తెలీదు. ఇప్పుడు కొడుతున్నాడు సరే అండి. వాడు మనల్ని కొట్టేటప్పుడు వాడికి తగ్గుతుంది. సారీ, వాడు మనల్ని కొట్టేటప్పుడు మనకి డ్యామేజ్ పడదు అంత ఎక్కువ, జస్ట్ యావరేజ్గా పడుతుంది. ఇలా కొడితే ఇలాగ యావరేజ్గా పడుతుంది వాడికి. మనం కొట్టేది మాత్రం హెడ్ షాట్ పడుతుంది. దీన్ని హెడ్ స్ప్రే అంటారు. కాంటెస్ట్ చూపిస్తానా ఒక్కసారి. దీన్ని హెడ్ స్ప్రే అంటారు. ఇలా ఎనిమిది జిగ్ మూవ్ అవుతాడు కదా, అప్పుడు కొట్టాను మనం. దాన్ని హెడ్ స్ప్రే అంటారు. చూసారు కదా, నేను డ్రాగ్ చేస్తుంది మీరు హెడ్ షాట్ పడుతుంది. అది సో మధ్యాస్ ఇవాళ వీడియో చూసి తింటే ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన. సో మధ్యాస్ లవ్ యూ ఫర్ వాచింగ్ దిస్ ధన్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఈసారి కొత్త వీడియోతో కలుద్దాం. గిల్డ్ ప్లేయర్స్తో చేసి ఇవన్నీ నాడి కొత్త వీడియోస్ పెడతాం ఈసారి. ఇవాళ వీడియో చూస్తుంటే బై బై గైస్, బై బై, లవ్ యూ టు ఆల్, బాయ్ బాయ్.